హాయ్, నేను మీ డాక్టర్ సుజయ్, న్యూరో ఫిజిషియన్, నెల్లూరు షైన్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ ముఖ పక్షవాతం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్స్లో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ముఖ పక్షవాతం అనేది మన సమాజంలో వాడుక భాషలో ఉండేది. ఇది నిజంగా పక్షవాతం కాదండి. ఇది మొహంలో ఓ పక్క భాగము పనిచేయకుండా పోవడము, మూతి వంకర పోవడము, కన్ను మూసుకోలేకుండా పోవడము. దీనివల్ల ఓ పక్క మొహంతో సాగిపోయినట్టు అనిపిస్తుంది. దీన్ని పక్షవాతంగా పరిగణిస్తాం, కానీ ఇది పక్షవాతం కాదు కాదు కాదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మూతి వంకర పోయింది వెంటనే పక్షవాతం అని పరిగెత్తుకొని వస్తారు, ఆందోళన చెందుతుంటారు. రావడం మంచిదే, వైద్యం త్వరగా తీసుకుంటే త్వరగా క్యూర్ అవుతుంది కూడా. దీన్ని బెల్స్ పాల్సీ అంటాం. అంటే మొహంలో అంటే తల క్రేనియల్ నర్వ్స్ అని ఉంటాయి, 12 ఉంటాయి. వాటిలో 7వ నరానికి అంటే జరిగిన ఇన్ఫెక్షన్ వల్ల అది పనిచేయకుండా పోవడం, లేదా దానికి ఇబ్బంది వల్ల అది పనిచేయకుండా పోవడం. సాధారణంగా చెవులు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అక్కడే ఉంటుంది ఈ నరము. మెదడు నుంచి చెవి నుంచి మూతి వరకు వస్తుంది, అక్కడ పనిచేయకుండా పోవడము. లేదా వైరల్ ఇన్ఫెక్షన్, హెర్పిస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ అటాక్ అయినప్పుడు ఆ నరం పనిచేయకుండా పోవడం జరుగుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే పళ్ళు తెరిచినప్పుడు కానీ, లేదా మాట్లాడినప్పుడు కానీ మూతి సైడ్కి పోవడము, కన్ను సరిగ్గా మూసుకోలేకపోవడము, ఈ నుదురు భాగం పైకి ఎట్లా ఎగరేయలేకపోవడము, అంటే ఒక పక్కనే మూతి సాగినట్లు ఉండడం, పుక్కులు ఇచ్చినప్పుడు ఒక పక్క నుంచి వచ్చేయడము జరుగుతుంది అనమాట. సో ఇది కనిపించిన వెంటనే హాస్పిటల్కి వస్తే దీన్ని అవసరమైతేనే ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. అన్ని బెల్స్ పాల్స్లో ఎంఆర్ఐ అవసరం ఉండదు. తరచుగా మళ్ళీ వస్తున్న రెండోసారి వస్తున్న వాటికి చేస్తాము. దీనికి వైద్యం పెడతామండి. వైద్యం పెట్టిన ఇంచుమించు ఇటువంటి కేసులని 90% వరకు ఒక 3 వారాల్లో వైద్యంతో పాటు ఫిజియోథెరపీ తీసుకుంటే కరెక్ట్ అయిపోతుంది. ఇంకొంతమంది ఒక 5% కేసుల్లో కొద్దిగా లేట్ అవుతుంది వచ్చేదానికి, దానికి ఫిజియోథెరపీ కావాలి. 5% కేసులో కొద్దిగా కష్టమండి రావడము. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో ఇది పక్షవాతంతో పరిగణించొద్దు. కన్నుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా రాత్రిళ్ళ పూట కన్నుకి ప్లాస్టర్ వేయాలి. ఎందుకంటే ఫ్యాన్ గాలికి కన్ను తడి ఆరిపోయి కన్ను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కన్ను మూసుకోదు కనుక, రెప్ప మూసుకోకపోవడం వల్ల. ఇది చాలా ముఖ్యమైనదండి. అండ్ ఫిజియోథెరపీ కంపల్సరీ చేయించుకోవాలి. ఫిజియోథెరపీతో చాలా వరకు ఇది నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇది పక్షవాత సమేతం కాదు, సరేనా? ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే